రారా, పీటల మీద నుంచి లేచిరా. నీకు బంగారం లాంటి పిల్లని చూసి, ఆస్తి అంతస్తు ఉన్న చక్కదనాల చుక్కని చూసి నేను చేస్తాన్రా. లే ముందు. ఏరా, కన్యాదానం అందుకోవడానికి రండి అని అది ప్రాధాయపడి అడగగానే కాలరెగరేసుకుంటూ వచ్చావా? అది నిన్ను కాదని వెళ్ళినా వాడు నీ కొడుకే కదరా. కాని దాన్ని తగని దాన్ని వాడికిచ్చి చేస్తుంటే కాదు కుదరదు అని వాడిని పీటల మీద నుంచి చెయ్యి పట్టుకుని గుంజుకురాక గుడ్ల పగించుకుని అలా చూస్తూ నించుంటావేమిట్రా? నిన్నొదిలేసిన పెళ్ళాం ఎవరినో తెచ్చి నీ కొడుక్కి పెళ్లి చేస్తుంటే ఎందుకురా అలా చేతులు కట్టుకుని నించున్నావు? తెరసాల అవతల తల వంచుకుని కూర్చున్న నువ్వు మామూలు కుటుంబానికి చెందినవాడివి కాదురా. రాష్ట్రంలోనే పేరున్న పిఠాపురం వంశంలో పుట్టినవాడివిరా నువ్వు. మాకు దూరంగా పెరిగినా నీలో పిఠాపురం వారి రక్తమే ప్రవహిస్తుందిరా. పరువు ప్రతిష్టలు, పౌరుషం రోషం ఉన్న వంశం రా మనది. రా 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 నిప్పు లాంటి వంశంలో పుట్టి ఈ తప్పుడు సంబంధం చేసుకోవాల్సిన కర్మ నీకేమిట్రా? ఈ తప్పుడు సంబంధం చేసుకోవాల్సిన కర్మ నీకేమిట్రా? ఈ తప్పుడు సంబంధం చేసుకోవాల్సిన కర్మ నీకేమిట్రా? లేచిరా. నీ పెళ్లి విషయం తెలిసి నీ బతుకు నాశనం కాకూడదనేరా నేను పరిగెత్తుకొని వచ్చాను. లేవరా పీటల మీద నుంచి, 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 లేవరా పీటల మీద నుంచి. రేయ్, వచ్చింది ఎవరో తెలుసా? పిఠాపురం మంగమ్మ కాదురా, మీ నాయనమ్మన్రా, మీ నాయనమ్మన్రా, మీ నాయన